ఒకప్పుడు ఎవరికీ తెలియని ఓ గ్రామం ఇప్పుడు ప్రపంచం మొత్తం దాని వైపు చేసేలా మారినటువంటి సిచ్యువేషన్ దాని వైపు చూస్తూ ఉన్నాయి. అదే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి గ్రామం. అసలు ఈ గ్రామం ఎక్కడుందో ఎవరికి తెలియదు, కానీ నేడు ప్రపంచ దేశాల్లో నక్కపల్లి పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ సంస్థ భారీ స్టీల్ పరిశ్రమను నెలకొల్పడమే. ఈ స్టీల్ ప్లాంట్ రాకతో పాయకరావుపేట నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయి. ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఈ సంస్థ రంగప్రవేశం సరికొత్త మైలురాయిగా నిలుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కొంతకాలం సస్పెన్స్ కొనసాగినప్పటికీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటనకి సంబంధించి కూడా ఓ కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి తలమానికంగా నిలవనున్న ఈ ఏఎన్ఎంఎస్ స్టీల్ ప్లాంట్కు రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ శంకుస్థాపనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఏడాదిన్నర క్రిందట కూటమి ప్రభుత్వం ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నక్కపల్లి మండలాన్ని ఎంపిక చేయగా కేంద్రం అనుమతులిచ్చింది. దీంతో స్టీల్ ప్లాంట్ కోసం తొలి విడతగా ప్రభుత్వ భూమితో పాటు మరొక 2200 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసింది. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, తమ్మయ్యపేట, బుచ్చిరాజుపేట, అమలాపురం, పార్టీ మీదుగా చందనాడ, వేంపాడు, డిఎల్పురం, తుమ్మలపేట, బోయపాడు, మూలపర గ్రామాల్లో రైతాంగం భూములతో కలిపి దాదాపు 2200 ఎకరాల భూమిని ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చింది. ఇక ఈ ప్లాంట్ 2 విడతల్లో సుమారు 5300 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. దీనికోసం దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెచ్చించనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి విడతలో 8.2 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రెండో విడత నాటికి దాదాపు ఈ మొత్తాన్ని 17.8 మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. మరోవైపు క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం, రైల్వే లైను, ఐరన్ ఓర్ సప్లై పైప్ లైన్ ఏర్పాటు కూడా తాజాగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద సమీకృత ఉక్కు కర్మాగారం కానుంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల పాయకరావుపేట నియోజకవర్గం రూపురేఖలు మారడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరనుంది. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిపై ప్రభావం చూపనుంది. దీంతో వచ్చే అనుబంధ పరిశ్రమలతో కలిపి ప్రత్యక్షంగా పరోక్షంగా 70,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర జిఎస్డిపి గణనీయంగా పెరగడమే కాకుండా దేశ ఉక్కు అవసరాల్లో ఏపీ కీలక పాత్ర పోషించనుంది.